ఈ స్వామి మేము 2 బుక్కలు పట్టుకోవాలి ఇప్పుడు ఇంతగా మంచి పట్టుకోవాలి ఇంతకాలం ఒక బుక్కెతో నడిచింది 2 బుక్కలు పట్టాలి प्रकाश प्रकाश सलीम मंचू सलीम प्रकाश మంచిగానే మనం ఎట్లుంటాం కదా गदेश मुग्गुरु दली शेखर राजेंद्रना दा सार ఏ సీట్ ఏంటి చేయి చూసుకోవాలి నీళ్ళు తాగాలి సైడ్ ఉండు सलीम सलीम పక్కన జరగండి కొత్తోళ్ళు ఫోటో పక్కన జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ शेखर शेखर नागराज మన కోసం सुभाष
సుభాష్ కానీ ఇవైతే 2 నిమిషాలు పేరు పేరున హృదయపూర్వక అభినందనలు ఆర్థిక శుభాకాంక్షలు తెలుపుతూ మరి ఇట్టి కార్యక్రమానికి విచ్చేసినటువంటి గారు ఎమ్మెల్సీ గారు జీవనన్న గారు, అదేవిధంగా క్యాబినెట్ శాఖ మంత్రులు అడ్లూరు లక్ష్మణ్ కుమార్ గారు, విశేషంగా ఈ కార్యక్రమానికి విచ్చేసిన మన ఎమ్మెల్సీ క్యాండిడేట్ అడ్లూరు లక్ష్మణ్ కుమార్ గారు, అదేవిధంగా మాజీ మంత్రివర్యులు గౌరవనీయులు అన్న జీవనన్న గారు, మొన్నటి వరకు ఎమ్మెల్సీ అభ్యర్థిగా కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్యే నందన్న గారు జిల్లా అధ్యక్షుని అయిన సందర్భంలో వారికి శుభాకాంక్షలు తెలియజేయాలనే ఉద్దేశంతో జిల్లా నుంచి వచ్చినటువంటి చాలా సంతోషం. మొన్నటి వరకు 2 సార్లు నూతనంగా జిల్లా ఏర్పడిన తర్వాత 2 సార్లు ఈ ప్రాంతానికి ఈ జిల్లాలో అన్ని రంగాల్లో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర స్థాయి పిలిపించిన దేశ కూడా రాబోయేటువంటి రోజుల్లో జిల్లా కాంగ్రెస్ పార్టీ జగిత్యాల జిల్లానే రాష్ట్రానికి ఒక తలమానికంగా ఒక గొప్పగా కాంగ్రెస్ అంటే జగిత్యాల జిల్లా కాంగ్రెస్ ఆదర్శం తీసుకునే విధంగా పనిచేస్తారంటాడు ఆశాభావాన్ని సందర్భంగా తెలియజేస్తారు. మంత్రివర్గం కానీ అన్న జీవనన్న గారు కానీ అందరికీ కూడా నిజంగా కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ దీంతో పాటుగా ఏఐసిసి, పిసిసి మరి జిల్లా సంబంధించిన అందరూ ఎన్ని వర్గాలు కూడా తప్పకుండా ఒక 52% ఏదైతే ఉందో ఆ 42% ప్రభుత్వ పరంగా ఇవ్వకున్నప్పటికీ కూడా రాబోయే ఎన్నికల్లో 42% బీసీలకు ఇవ్వాలన్న ఉద్దేశంతో కార్యక్రమం రూపొందించినప్పటికీ కూడా అన్యూనంగా అనుకోకుండా రాష్ట్ర బీసీలకు 16 డీసీసీ పదవులు వచ్చిన సందర్భాలు ఎక్కడ లేవు. ఇది మొట్టమొదటిసారిగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, మహేష్ కుమార్ గారి నాయకత్వంలో మరి వచ్చిన సందర్భాన్ని మన జగిత్యాల ముందుంటుండే ఇక ముందు కూడా నందన్న గారి ఆధ్వర్యంలో ముందుండాలని ఏదైనా మన గవర్నమెంట్ ఉంది కాబట్టి ఏదైనా సంక్షేమ కార్యక్రమాలు ఉంటే మన జగిత్యాల నుంచే ముందుండాలని కోరుకుంటూ అదేవిధంగా ఈ నందన్న గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. రానున్న స్థానిక సంవత్సరాల ఎలక్షన్స్లో కాంగ్రెస్ పార్టీని ముందంజలో ఉంచాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. గారికి అభినందనలు తెలియజేస్తున్నాం. మరి ఇన్ని రోజులు మీరు వెనుక ఉండి చాలా నడిపించారు. మరి ఇప్పుడు ముందు ఉండి పార్టీని నడిపించి కార్యకర్తలకు అందుబాటులో ఉంటూ ఇప్పుడు ఏదైతే ఒక వేవ్ కాంగ్రెస్ ఉందో దాన్ని మనం కాపాడాల్సిన బాధ్యత మరి నందన పట్ల ఉంది అని చెప్పేసి భావిస్తున్నాను. మరి ఇవాళ అనతి కాలంలోనే మంత్రివర్యులు లక్ష్మణ గారు చాలా అద్భుతంగా పనిచేస్తూ మరి ప్రభుత్వంలో కీలక పాత్ర పోషిస్తూ ముఖ్యమంత్రి గారి దగ్గర మరి మన్నలను పొందుతూ తను ఏది అడిగినా కాదనకుండా చకచక మన ముఖ్యమంత్రి గారు చేస్తున్న ఈ తరుణంలో జగిత్యాల జిల్లాకి ఒక అదృష్టం మరి ఇప్పుడు ఉంది అని చెప్పేసి ఈ సందర్భంగా మనకు అనిపిస్తుంది. ఎందుకంటే ఇటు జీవనన్న, అటు అడ్లూరి లక్ష్మణన్న, మరి అట్లాగే మీ అందరికీ మరి ఒక పెద్ద దిక్కుగా ఇప్పుడు నియమించబడ్డ ఈ నందనన్న, ఈ ముగ్గురి త్రయంలో ఇప్పుడు ఏదైతే జూబ్లీ హిల్స్ మరి మొన్నటి విజయంతో ఇవాళ ఒక వేవ్ ఉందో దాన్ని మనం కాపాడుకుంటూ రాబోయే అన్ని ఎన్నికల్లో కూడా మరి కాంగ్రెస్ డంకా బజాయించాలని చెప్పేసి అట్లాగే మరి మొన్నటి విజయంలో జూబ్లీ ఎన్నికల్లో మరి ముఖ్య పాత్ర పోషించిన మన అడ్లూరి లక్ష్మణ కూడా ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నా. ఎందుకంటే స్వయంగా నేను కళ్ళతో చూశాను. ఆల్మోస్ట్ 15 రోజులు కంప్లీట్గా ఉండి ఏ బాధ్యతలు అయితే మరి ముఖ్యమంత్రి గారు అప్పగించారో అది అక్కడ భారీ మెజార్టీ తీసుకొచ్చి అందులో ముఖ్య భూమిక పోషించారు. ఇలాగే రాబోయే అన్ని ఎన్నికల్లో కూడా ఇలాగే మనం ముందుంటే కాంగ్రెస్ పార్టీని అత్యధిక మెజార్టీతో అన్నింటిలో గెలిపించాలని మరి మరొకసారి నందనకి వాస్తవంగా గాజంగి నందనకు ఈరోజు నేనైతే ఈ 10 అనేది దానికంటే బాధ్యత అని చెప్పంటాను. ఈ బాధ్యత లభించడం అనేది ఏదైతుందో ఇది ఒక కాంగ్రెస్ కార్యకర్తకు లభించినటువంటి గుర్తింపుగా నేను భావిస్తున్నాను చెప్పండి. వారితో నాకు ఉన్నటువంటి అనుబంధం 4 దశాబ్దాలన్న. ఈ 4 దశాబ్దాల కాలంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం కొరకు వారు ఒక సర్పంచ్ కానివ్వండి, మండల
ప్రాదేశిక నియోజకవర్గ సభ్యుడు కానివ్వండి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు కానివ్వండి, అంటే ఏ హోదానే కాకుండా హోదాకు పరిమితం కాకుండా ఏదైతుందో ఇలా కాంగ్రెస్ పార్టీకి మార్గదర్శకులుగా వారు నిలబడటం, వారు ఏదైతుందో జగిత్యాలలో కాంగ్రెస్ పార్టీ ఇంత బలోపేతం ఉందని చెప్పడానికి నేను నిదర్శనంగా పేర్కొంటున్నాను చెప్పండి. నందన గారి యొక్క అభ్యర్థిత్వం ఇది కేవలం జగిత్యాల నియోజకవర్గానికి సంబంధించినటువంటి కార్యకర్తల అభిప్రాయం కాదన్న. ఇలా జగిత్యాల జిల్లా కేంద్రం కావడంతో ఏదైతుందో స్థానికంగా మేము అభిప్రాయాన్ని వ్యక్తం చేసినా కానీ ఆ అభిప్రాయాన్ని బలోపేతం చేసి వీళ్ళ ప్రదేశ్ కాంగ్రెసే కానీ అఖిల భారత కాంగ్రెస్ ద్వారా దాని గుర్తింపు లభించబడే విధంగా వాళ్ళ నందన గారికి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా మరి అవకాశం లభించిందంటే అది మా మిత్రుడు అడ్లూరు లక్ష్మణ్ గారి యొక్క వారు ఏదైతుందో గతంలో వారు చెప్పే బాధ్యత, వారు దశాబ్ద కాలం ఏదైతుందో జగిత్యాల జిల్లాను కాంగ్రెస్ పార్టీని ఐక్యంగా నిలపడంలో ఏదైతుందో వారు చూపెట్టి చొరవ అని చెప్పంటున్నారు. చెప్తే ఎవడైనా కాంగ్రెస్ గారికి ఇబ్బంది కలిగిస్తే ఆయన ఆగని చెప్పంటారు. వాడు ఎదురు ఎవడైనా మంచిగా చెప్పండి, వాడు నేలు గిరిసి కొట్టేటట్టుగా నాయకత్వం అందరి దగ్గర ఉందని చెప్పంటున్నాయి. మనిషిని చూడగానే ఎవడు అసలు ఎవడు నచ్చలి గుర్తుపడతాడు, మనిషిని చూడగానే గుర్తుపడతాడు ఎవడు అసలు ఎవడు నచ్చలి, ఎవడు అవకాశవాది. ఇవాళ అధికారం ఉంది కాబట్టి అవకాశవాదులు వచ్చే ప్రయత్నం చేస్తున్నారు, సన్నాయి నొప్పులు నొక్కే ప్రయత్నం చేస్తున్నారు. కానీ నందన ముందర మీ ఆటలు సాగాయి, అని చెప్పంటున్నా. ఆయన మొత్తం అందరిక్షిప్తా ఉంది. 4 దశాబ్దాలకి ఏదైతుందో కాంగ్రెస్ పార్టీ కమిటెడ్ కార్యకర్త ఎవరు అనేటువంటి చిట్ట మొత్తం నందన దగ్గర ఉందని చెప్పంటున్నా. అవకాశాలు ఎవడైనా మంచిదే కాక జాగ్రత్త అని హెచ్చరికని చెప్పంటున్నా. నందన గారి యొక్క నాయకత్వం, లక్ష్మణ్ గారి యొక్క తోడు జగిత్యాల నియోజకవర్గం రాబోయే స్థానిక సంస్థలే కానీ సరే మొన్న ఎన్నిక ఏ విధంగా అయిందా, రేపు రాబోయే శాసనసభ కానీ పార్లమెంట్ కానీ ఏదైనా కానీ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేయడమే కాంగ్రెస్ పార్టీ కార్యకర్త అంతిమ లక్ష్యం అని చెప్పి పేర్కొంటూ సెలవు తీసుకుంటాం. జై హింద్, జై కాంగ్రెస్. ఆనాడు ఏదైతే పేరు అనౌన్స్ చేసినాడు మాత్రం 2 రోజులు నాకు నిద్ర పట్టలేదు. ఒక ముళ్ళగిరి జిల్లా యంత్రాంగం అంటే మజా కాదు. మరి రూలింగ్ గవర్నమెంట్ ఉంది, ప్రతిపక్షం ఉన్నప్పుడు అవ్వన్న నడితే అక్కడ నడుతుంది. కానీ ఇప్పుడు ప్రతిపక్షం కాదు, స్వపక్షంలో ఉన్నాం కాబట్టి మాటను తొలగకుండా మనం మాట్లాడాలి. ఇప్పుడు ఆఫీసర్లతో కానీ మన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో కానీ ఎవరితోటైనా ఏమంటారంటే జిల్లా అధ్యక్షుడు ఇట్లా మాట్లాడిందని ప్రెస్ వాళ్ళు, ఎలక్ట్రానిక్ మీడియా భూతత్వంలో పెట్టిస్తారు. ఎందుకంటే రూలింగ్ గవర్నమెంట్ వాళ్ళం కాబట్టి వాళ్ళు భూతత్వంలో పెట్టి చూస్తారు. ఆ భూతత్వంలో మనం ఏమంటారు కొవ్వొత్తేసి వెతికినా దొరకకుండా మన కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరం కలిసి ఉండి కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ఏ పద్ధతి అయితే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మల్లికార్జున మన భారతదేశ అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే కావచ్చు, మన ప్రియతమ నాయకులు రాహుల్ గాంధీ గారు కావచ్చు, అట్లే మన రాష్ట్రానికి వచ్చే ముఖ్యమంత్రి వారు రేవంత్ రెడ్డి గారు కావచ్చు, మహేష్ కుమార్ గౌడ్ కావచ్చు, ఈ రాష్ట్రము అని అధినాయకత్వం కానీ కేంద్ర నాయకత్వం అట్లాగే మన నిన్నటి వరకు ఎవరైతే మన ప్రియతమ నాయకులు 2 పర్యాయ డిసిసి అధ్యక్షులుగా వెళ్ళిండ్రో వారు ఏదైతే ప్రతిపక్షాల నుండి ఏ పద్ధతిలో కొట్లాడినో మన రూలింగ్ కాబట్టి ఆ పద్ధతిలో కొట్లాడకుండా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఏదైతే జగిత్యాల నియోజకవర్గం జరుగుతున్న అన్యాయాన్ని ఎదిరించడానికి నేను ముందుంటాను. ఈ సభలో నేను పెరిగింది 64 సంవత్సరం, 24 సంవత్సరం బయట పెరిగితే 40 సంవత్సరం జీవన్ రెడ్డి గారి నివాసాలు పెరగడం జరిగింది. దయచేసి నా రక్తంలో కూడా జీవన్ రెడ్డి గారి అనుచర గలంగా లాగానే నా రక్తంలో జీవన్ రెడ్డి నాయకత్వాన్ని ఏకీభవిస్తున్నాను తప్ప ఏ ఒక్క నాడు కూడా నాకు ఎంతమంది ఆఫర్లు ఇచ్చినా ఎంతమంది ఏం చేసినా నేను పార్టీ మారే ఆలోచన లేదని చెప్పిన. ఒకనొక సందర్భంలో మన ప్రియతమ నాయకులు జీవన్ రెడ్డి గారు చెప్తే కూడా అయ్యా నేను మీ కాంగ్రెస్ పార్టీలో ఉంటా అనుకోకుండా చనిపోతే నా శవాని మీద కూడా కాంగ్రెస్ పార్టీ కండువా కప్పగా చెప్పిన మనిషిని. అంటే కమిట్మెంట్తో పనిచేస్తా తప్ప నాకు కమిట్మెంట్ లేకుండా పనిచేస్తుంది కాదు. ఏ కార్యకర్తకు అవసరం పడ్డా నేను రాత్రి 1 గంటకు చేసినా ఫోన్లో వాడతా, 2 గంటలు చేసినా అత్యవసర పరిస్థితులలో మన కాంగ్రెస్ పార్టీ కుటుంబ సంబంధానికి జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ నేను అండగా ఉంటానని చెప్పి నా పైన పెట్టిన ఇంత పెద్ద బరువును మోస్తరం లేదు. దీనికి మన పెద్దలు జీవన్ రెడ్డి గారి సూచన మేరకు, అడ్లూరు లక్ష్మణ్ గారి సూచన మేరకు ప్రభుత్వం ఏదైతే మన సంక్షేమ పథకాలు పెడుతుందో ఆ సంక్షేమ పథకాలను వారి నాయకత్వాన్ని
అవలంబించుకుంటూ వారు చెప్పిన సూచనల మేరకు కాంగ్రెస్ పార్టీని అభివృద్ధి పథంలో తీసుకుపోతానని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ జిల్లా కుటుంబ నమస్కారాలు చేసుకుంటూ మన వేదికలో ఉన్నటువంటి మన పెద్దలు జీవన్ రెడ్డి గారి కానీ లక్ష్మణ్ కుమార్ గారి భారతదేశంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ బలోపేతాన్ని జిల్లా స్థాయి నుంచి బలోపేతం చేయాలని చెప్పి రాహుల్ గాంధీ గారు ఏదైతే భారత్ జోడో పాదయాత్రలో భాగంగా ఇస్కా హిస్సాదారి ఇస్కా భాగ్యదారి అని అన్ని వర్గాలకు సమన్యాయం జరగాలి, బలహీన వర్గాలకు కానీ దళితులకు కానీ బడుగు వర్గాలకు కానీ అన్ని వర్గాలకు కాంగ్రెస్ పార్టీ సమతుల్యం జరగాలని చెప్పి వారు కన్యాకుమారి టు కాశ్మీర్ వరకు పాదయాత్ర చేస్తున్న సందర్భంలో కూడా వారి ఆలోచనని మీనాక్షి మేడం గారు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ రథదార సింగ్ పిసిసి అధ్యక్షులు ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు ఒక ప్రత్యేకమైనటువంటి ఏఐసిసి పరిశీలకులుగా మన జిల్లాకు జయకుమార్ పార్లమెంట్ సభ్యులు ఏఐసిసి సెక్రటరీగా ఉన్నటువంటి జయకుమార్ గారిని, అదేవిధంగా ఇంకా ముగ్గురు ఏఐసిసి ప్రత్యేకమైనటువంటి నాయకులను పంపించి జగిత్యాల జిల్లాకు సంబంధించినటువంటి మొత్తం 3 జగిత్యాల అసెంబ్లీ సెగ్మెంట్, ధర్మపురి అసెంబ్లీ సెగ్మెంట్, కోరుట్ల అసెంబ్లీ సెగ్మెంట్, అదేవిధంగా కొంత 2 మండలాలు ఉన్నటువంటి వెమ్లవాడ కానీ 2 మండలాలు ఉన్నటువంటి చూపదండి, ఈ అన్ని మండలాల యొక్క ప్రజల యొక్క కార్యకర్తలకు అభిప్రాయపరంగా వారి యొక్క ఒక సమావేశం ఏర్పాటు చేసి ఎంతమంది కార్యకర్తలు అయితే ఈ జిల్లా కాంగ్రెస్ పార్టీ నడపడానికి పోలీస్ అధికారులు కానీ ఏ అధికారాన్ని కూడా ప్రభుత్వం ఎటువంటి అటువైపు కొంచెం చూస్తారు తప్ప మళ్ళీ ప్రతిపక్ష పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కష్టపడి పనిచేసినటువంటి ఇక్కడ కార్యకర్తలతో జెండా మోషన్లు కష్టకాలంలో ఇబ్బందులు ఎదుర్కొన్నారు, కష్టకాలంలో పార్టీ ఏమడున్నారు. మరి మీ అందరికీ రేపు రాబోయే రోజుల్లో మన కార్యకర్త అనేటువంటి ఏదైనా కూడా న్యాయం జరుగుతున్న విషయంలో కూడా మొదటి ఉదాహరణగా లడ్డూ లక్ష్మణ్ కుమార్ అయితే రెండో ఉదాహరణ నందన్న అన్న విషయాన్ని మరొకసారి మనం చేసుకుంటూ మనస్ఫూర్తిగా నందన్న మీద శుభాకాంక్షలు నేను అభినందనలు తెలియజేసుకుంటూ రాబోయే రోజుల్లో అందరినీ కలుపుకొని పెద్ద మనసుతోని ఏదైతే గురుతర బాధ్యత కాంగ్రెస్ పార్టీ అఖిల భారత కాంగ్రెస్ పార్టీ ఆలోచన విధానాన్ని కూడా గ్రాస్ లెవెల్లో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుల లెవెల్లో ఫీడ్బ్యాక్తో రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర పార్టీ నడపాలి, కేంద్రంలో పార్టీ నడపాలనే ఆలోచనతో రాహుల్ గాంధీ గారి మైండ్లో ఏముందంటే జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుల యొక్క ఆలోచన అభిప్రాయాన్ని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ తీసుకోవాలి. రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ గారి ఆలోచన విధానాన్ని ముఖ్యమంత్రి గారి ఆలోచన ఇన్ఛార్జిగా ఆ విధంగా పార్టీని ఈ విధంగా ఒక లెవెల్ తీసుకుపోయడానికి, ఎందుకంటే అఖిల భారత కాంగ్రెస్ పార్టీ ఒక సదస్సు జరిగితే జిల్లా కాంగ్రెస్ రాష్ట్ర తరఫున నేను రాహుల్ గాంధీ గారు నేను మాట్లాడినాను. నాకు మాట్లాడే అవకాశం జగిత్యాల జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు నాకు అవకాశం వచ్చింది ఢిల్లీలో 12 సంవత్సరాల క్రితం ఢిల్లీలో. అప్పుడు మాట్లాడారు రాహుల్ గాంధీ గారు గ్రాస్ లెవెల్లో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలి, రాబోయే కేంద్రంలో కూడా భారతదేశ ప్రధానమంత్రిగా రాహుల్ గాంధీని చూడాలంటే మన గ్రాస్ లెవెల్లో కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన నిరంతరం ఉండాలనే విషయంలో కూడా అన్ని వర్గాలకు హిస్సాదారి భాగ్యదారి అని చెప్పి అందరికి సమన్యాయం చేసే విధంగా ఈరోజు ఈ యొక్క నిర్ణయం అమలు చేసే విషయంలో కూడా మనం అందరం భవిష్యత్తులో ప్రధానమంత్రిగా రాహుల్ గాంధీని రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో పిసిసి అధ్యక్షుడి నేతృత్వంలో పార్టీ బలోపేతాన్ని కష్టపడి పనిచేయాలని మనవి చేసుకుంటూ మరొకసారి మరి అందరం కూడా అన్నదమ్ములాగా ముందుకెళ్దామని మనవి చేసుకుంటూ మా పాత్రికేయ మిత్రులకు కూడా మా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా నిన్నటి వరకు నాకు సహకరించి మా మిత్రులకు కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ అందరికీ ధన్యవాదాలు. జై హింద్, జై కాంగ్రెస్.